హే గాయ్స్, ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ గోంగూర చికెన్ పులావ్. ఇంకో స్పెషల్ కూడా ఉందండి. ఈరోజు చేసింది మా అన్నయ్య. సో పులావ్ ఎలా చేయాలి చూసేద్దామా? ఫస్ట్ అయితే ఇలా చికెన్ మంచిగా క్లీన్ చేసి అందులో ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, మీకు ఇష్టమైతే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కస్తూరి మేతి వేసి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాలి. ఉంచిన తర్వాత ఇలా గోంగూర అయితే క్లీన్ చేసుకొని పెట్టుకొని ఒక ఇలా పాత్రలో వేసుకొని ఇలా మంచిగా స్మాష్ అయ్యేంత వరకు మనం ఆ గోంగూరను అయితే ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఇంకా ఎనదర్ ఇలా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇలా బిర్యానీ దినుసులన్నీ వేసేయాలి. వేసేసిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీడిపప్పు వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేయాలి. అది వేస్తూ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ ఉడకపెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మేమైతే 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాము. 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడతాయి. బాస్మతి అయితే 1.5 పడతాయి. మిగతావి ఏమైనా సరే 1కి 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఇలా బియ్యం వేసేసిన తర్వాత కొంచెం గీ వేసుకోండి. టేస్ట్కి చాలా బాగుంటుంది. కొంతమంది ఇలా రైస్లో వేస్తారు, కొంతమంది స్టార్టింగ్లో వేస్తారు. తర్వాత మీ రైస్ ఎంత వేస్తారో దానికి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని విజిల్ పెట్టి, విజిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే మన గోంగూర చికెన్ పులావ్ రెడీ. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. మా అన్నయ్య చేశాడు కదా, సూపర్గానే ఉంటుంది. ఏంటి మరి మీకు వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.